Hi friends, welcome to Sree's Kitchen. ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీస్. ఈ వీడియోలో మీకు డబల్ కమీటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా అన్ని ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత అన్నీ కూడా ఈక్వల్ సైజ్ వచ్చేలాగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలను మరిగించుకొని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఇంకా కాసేపు మరిగించుకోవాలి. ఇదిగో ఇలా పాల కలర్ అనేది ఈ రకంగా రావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టమో అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మన బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసి వాటర్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మంచి అరోమా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ షుగర్ యాడ్ చేశాను. అలాగే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన షుగర్ సిరప్ ఇలా మరిగే టైంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఇలా ఈవెన్గా అన్నీ కూడా మునిగేలాగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కాసేపు గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసేసుకున్నాక దీనిపైన ముందుగా మనం మరగబెట్టి ఉంచుకున్న పాలను కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన వెనిలాను వేసి అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాము. దీన్ని ఒక 2 to 5 minutes వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాక ఇలా అన్నీ కూడా తిరిగేసుకోవాలి. మళ్ళీ ఇంకో 2 to 3 minutes వరకు కుక్ చేసుకున్నాక దానిపైన ఇంకాస్త వెనిలాను వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మన డబల్ కమీటాని హాట్గా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కానీ తిన్నా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.